ఆధునిక యుగం జర్నలిజంలో చారిత్రకమైన మార్పులు వస్తున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు సిద్దిపేటలోని విపంచి కళావేదికలో పాత్రికేయులకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయన్నారు. సాంకేతికతను సమగ్రంగా తెలుసుకుంటే వార్తల సేకరణ సులభమవుతుందన్నారు. పాఠకుల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వార్తలు ఉండాలని, తెలుగు వార్తలను సులువైన భాషలో వ్రాయాలని సూచించారు. త్వరలోని మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏఏ అనే అంశంపై సెమినార్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ రాజకీయ రంగంలోనైనా, మీడియా రంగంలో అయినా, ఇతర ఏ రంగాల్లోనైనా వారు ప్రతినిత్యం సామాజిక మార్పులకు, అవసరాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలన్నారు. జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో పర్యటించి అనేక వార్తలు సేకరించి అధికారులతో ధృవీకరించుకుని క్రోడీకరించి వార్తలను విడుదల చేస్తారన్నారు. ఆయా వార్తల ప్రజల్ని ప్రభావితం చేస్తాయన్నారు. జర్నలిస్టులు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పొంది ప్రజల మన్ననలు పొందేలా జర్నలిస్టులు ప్రతి విషయాన్ని విపులీకరించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వార్తలు రాయాలన్నారు. సమాజంలో యువత బెట్టింగ్, డ్రగ్స్ బారిన పడి చెడిపోతున్నందున దానిని నిర్మూలించడానికి పరిశోధనాత్మక వార్తలు రాయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కాలంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు ఎక్కువయ్యి వారి వేధింపులను తట్టుకోలేక బాధితులు అనేక అవస్థలు, అవమానాలు, చివరికి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సమాచార హక్కుల చట్టం 2025 అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు అనే అంశంపై దిశ ఎడిటర్ మార్కండేయ, భాష తప్పొప్పులు, దిద్దుబాటు అనే అంశంపై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు బోధించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి అనిపిస్తుండొచ్చు, ఇంకా శిక్షణ ఏంటి, శిక్ష ఏంటి, ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్న తర్వాత 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, మీలో కూడా 40 ఏళ్ళు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. ఇంకేంటి చెప్పేది, ఇంకా శిక్షణ ఏంటి అని అనిపించవచ్చు. ఇప్పుడే కాదు, 2 రోజుల సెషన్ అయిపోయినాక రేపు సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏందిరా ఇంత కథ చేస్తే చెప్పింది ఏముంది, మాకు తెలియని విషయాలు ఏం చెప్పలేదే అని కూడా అనిపించవచ్చు. ఇట్స్ క్వైట్ పాసిబుల్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో అయినా ఎప్పటికప్పుడు అప్డేటింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్స్, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది, ఎవ్రీవేర్. దాంట్లో పాజిటివ్ ఒక రెవల్యూషనరీ పీస్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పాలనా వ్యవస్థల్లో అన్ని గుర్తించినట్టుగా ప్రజలకు తెలిసి జరగాలి. దట్ ఈస్ ద డెమోక్రసీ. ఉండే సమస్త సమాచారం ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఎనాక్ట్మెంట్. చాలామంది జర్నలిస్టులకి ఒక తప్పుడు భావన ఉండే, ఏమనంటే చాలా కాలం తర్వాత మళ్ళీ సిద్దిపేట మిత్రుడిని ఈ రూపంలో చూడటం, తరగతుల నిర్వహణకు సంబంధించి చూడటం సంతోషంగా ఉంది. పొద్దున ఒక మిత్రుడు తీసుకొచ్చి 30 ఏళ్ల కింద సంగారెడ్డిలో పెట్టిన క్లాసులకు సంబంధించి ఫోటో చూపించాడు. నాకు తప్పనిసరిగా పంపించమని చెప్పాను. అకాడమీ ఏర్పాటైన మనం ఇంతవరకు యూనియన్ నుండి ఏ సభలు పెట్టినా నిండుగా కనిపించే ఈ హాల్లో ఇవాళ కొంతమందితో ఇవాళ ఒక సమావేశం జరుగుతుంది. అంటే శిక్షణ తరగతులు అనేటివి శిక్షణ లాగానే జరగాలి అనేది శ్రీనివాస్ రెడ్డి గారి మొదటి నుండి ఆయన అభిప్రాయం. ఎందుకంటే పెట్టారని నాకు అనిపిస్తా ఉంది. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యంగా అది జర్నలిస్టులకు, రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులకు కూడా అవసరం. ఎప్పుడైతే విషయం మీద మీకు పట్టుంటుందో, అవగాహన ఉంటుందో, అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. అది విలేకరైనా, నాయకుడైనా. విలేకరి గారు ఒక వార్త రాయాలి అంటే నీకు ఆ అంశం మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే మీరు వార్త రాయడానికైనా, ఎదుటివారిని ఇంటర్వ్యూ చేయడానికైనా నీ ప్రజెంటేషన్లో పదును వస్తుంది. సో మనము చాలా సీనియరు, నాకు ట్రైనింగ్ ఎందుకు అనే భావన మనం ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము రాజకీయాల్లో ఉన్నాం, అనేక అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. అర్థవంతంగా అర్థం చేసుకునే రీతిలో మీడియా అందిస్తుంది.
రాజకీయవేత్త సమాచారం. హరీష్ రావు గారు పాలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్. జరుగుతున్న చర్చ నీటి మీద జరుగుతుంది. వారు చెప్పిన దానికి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ వల్ల కట్టుకుంటున్న మిగులు జలాలు, వరద జలాలు 3 రకాలు సముద్రంలో ప్రవహించేది. ఈ 3 జలాలలో చివరి జలం సముద్రంలోనే కలుస్తుంది. 120 120 ఇచ్చినా ఇచ్చేది 80 కూడా లేదు. 90 గతంలో ఉన్నప్పుడు ఉండేది. అంత సిల్ట్, గోదావరి వాటర్ ఎక్కువ సిల్ట్ ఎక్కువ ఉంటుంది. నిబద్ధత అనేది మనిషిని ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతుంది. సమాజంలో ఒక జాగృతి సంభవించినప్పుడు, ఒక ఉద్యమం పెళ్ళుబికినప్పుడు చాలా అసాధారణమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.